ఒక రథం ముందుకు నడవాలంటే ఒక చక్రం సరిపోతుందా? సరిపోదు. 2 చక్రాలు కావాలి. అలాగే ఒక రాజు రాజ్యాన్ని నడిపించాలంటే ఒక్కడే ఆ పని చేయలేడు. తనకి కూడా సపోర్ట్ సిస్టమ్ కావాలి. దీన్నే కౌటిల్యుడు అర్థశాస్త్రంలో సప్తాంగా థియరీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మరి ఆ సప్తాంగాస్ ఏంటి? సప్త అంగాస్ అంటే 7 లింబ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కింగ్. కింగ్‌ని మనం స్వామి అంటాం. అతను సెంట్రల్ అథారిటీ అండ్ కోఆర్డినేటర్. తర్వాత అమాత్య అంటే మినిస్టర్స్ అండ్ బ్యూరోక్రసీ. తర్వాత జనపద అంటే టెరిటరీ అండ్ పాపులేషన్. తర్వాత దుర్గ అంటే ఫోర్ట్స్, కోటగోడలు అన్నమాట. తర్వాత కోశ అంటే ట్రెజరీ, ఖజానా. ఆ తర్వాత బల అంటే ఆర్మీ. ఫైనల్గా మిత్ర అంటే ఎలై. సో ఈ 7 ఎలిమెంట్స్ కూడా మనకు కావాలి, 7 లింబ్స్ కావాలి. అప్పుడే రాజ్యం అనేది ముందుకు నడుస్తుంది.